హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో శుక్రవారం బిగ్ బాస్ హౌస్, కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, ఏమేం విశేషాలు జరిగాయి, అంతా ఉల్టా పుల్టా అయిపోయింది. అస్సలు ఆడలేరు అనుకున్న వాళ్ళు అద్భుతంగా ఆడి ఇంటి కెప్టెన్ అయ్యారు. అద్భుతంగా ఆడతామనుకునేవారు పర్ఫార్మెన్స్ సరిగా లేదన్న నెపంతో జైలుకు వెళ్ళిపోతారు. ఓడలు బళ్ళవుతాయి, కింద మీదవుతుంది, మీద కింద అవుతుంది. ఏంటి అసలు ఈ ఎపిసోడ్లోన అంత విశేషాలు ఏం జరిగాయి? పైగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రజిత్ మళ్ళీ తన రూడ్నెస్ను ప్రదర్శించాడు. ధనరాజ్తో ఒక్కసారి నన్ను ముట్టి చూడు, కొట్టి బయటికి వెళ్తా కొడక అనేలాగా మాట్లాడాడు. సో ఇవన్నీ విశేషాలు తెలుసుకునే ముందు మరొక్కసారి దయచేసి మిమ్మల్ని నేను వేడుకుంటున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఛానల్ ఖచ్చితంగా మున్ముందు మంచి కంటెంట్ ఇవ్వడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే ఇట్స్ గోయింగ్ వెల్, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ మై డియర్ వ్యూయర్స్. ప్లీజ్ దెన్ కమింగ్ టు ది పాయింట్. శుక్రవారం ఎపిసోడ్లోన మొన్నటికి కొనసాగింపుగా మొన్న థర్స్డే ఏమైంది? హనుమంతు టీం గ్రేట్ విక్టరీ, గౌతమి టీం డ్యామ్ ఫెయిల్యూర్. ఆ డ్యామ్ ఫెయిల్యూర్కు కారణం, మొట్టమొదటి కారణం వచ్చి ఆ టీంకు క్యాప్టెన్సీ చేసినటువంటి మిస్ గౌతమి. ఆమె మంజుతో వ్యవహరించిన తీరు, మంజును కంట్రోల్ చేయాలని పదే ప్రయత్నించడం, 24 గంటలు అదే ధ్యాసలో ఉండడం, పక్కన ఉన్నటువంటి ఆటగాళ్ళని పెద్దగా పట్టించుకోకపోవడం, ఎవరైనా ఏదైనా చెప్తే తీసుకోలేకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల గౌతమి ఆట పోయింది. వాళ్ళు పరాజితులుగానే మిగిలిపోయారు. ఇక హనుమంతుకు అంత కంట్రోలింగ్ కెపాసిటీ లేదు. అతను సహజ సిద్ధంగా నేను లీడర్ని, నేను ఈ టీంకి క్యాప్టెన్ని అనేటువంటి అహంకారం లేదు. ఇంతమంది నేను లీడ్ చేస్తున్నాను అనేటువంటి పొగురు లేదు. కాబట్టి అతను ఏం చేశాడంటే వదిలివేశాడు వాళ్ళని. మనమందరం కలిసి ఆడదాం, మంచిగా ఆడదాం. అది వర్కౌట్ అయింది. అది వర్కౌట్ కావడంతో ఆ ఫ్రీ ఆఫ్ మైండ్తోన వాళ్ళు పెద్దగా ఏమి ఇబ్బంది పడకుండా, ఒకరినొకరు తిట్టుకోకుండా, ఒకరినొకరు ఇది చేయకుండా ఆటను గెలిచేశారు. గెలిచేసిన తర్వాత ఆ టీం మొత్తం కూడా క్యాప్టెన్సీ టాస్క్లో నిలబడింది. సో శుక్రవారం రోజు క్యాప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఆ టాస్క్ చిన్నది ఏంటంటే, ఒక చిన్న చెక్కది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. దానిపైన ఇనుప గోళీ పెట్టింటారు. పక్కన వేరే అంతే చిన్న వేరే కలర్ ఉంటాయి. ఇలా 2 చేతులతో పట్టుకొని దాన్ని నిలబడి ఉండాలి. అది టిల్ట్ కాకూడదు, గోళీ కింద పడకూడదు. ఇలాగా రజిత్, ఐశ్వర్య, శశిరు, హనుమంతు, ఆ తర్వాత గోల్డ్ సురేష్, వీళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు. నిలబడినప్పుడు ఆ ఆట మొదలవుతుంది. ఆట మొదలైనప్పుడు మొట్టమొదటి హనుమంతు పోతాడు. ఆ తర్వాత క్రమంగా శశిరు, ఐశ్వర్య, రజిత్ అందరూ ఫట్ అని వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది గోల్డ్ సురేష్ ఈ ఆట నుంచి బయట గెలుస్తాడనమాట. ఎప్పుడైతే గోల్డ్ సురేష్ గెలుస్తాడో చప్పట్లు కొట్టేస్తారు అందరూ. ఎందుకంటే హనుమంతు చెప్పాడు, మామా ఈసారి నువ్వు బాగా ఆడు, నువ్వు క్యాప్టెన్ కావాలి అని మొన్ననే, అంటే గెలిచిన వెంటనే, తన టీం గెలిచినప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు చెప్పాడు. చెప్పినట్టుగానే సురేష్ ఆడాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, క్యాప్టెన్సీ టాస్క్లో తీసుకునేటప్పుడు, అంటే ఏ టీంలో ఎవరు ఉండాలి అన్నప్పుడు బిగ్ బాస్ గారు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. అందులో మొదటి క్యారెక్టర్ ఇచ్చింది ఏంటంటే, వీళ్ళు ఆటలో అరటిపండు, వీళ్ళ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, వీళ్ళ ఆటకు పనికిరారు, కేవలం తిండికి మాత్రం పనికొస్తారు అనుకునే వాళ్ళ భావచిత్రాన్ని తీయండి అంటే, గౌతమి ఇద్దరు కూడా తీసేది ఎవరిదంటే చైత్రది, ఆ తర్వాత గోల్డ్ సురేష్ది, ఇద్దరిది తీస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా పెద్దగా ఆడిందేం లేదు, కేవలం మాటలకే పరిమితమైపోయారని. అలాంటి ఆటగాడు అంటే 10 చేత, హౌస్ మెంబర్స్ చేత ఇతను లెక్కలో లేదు. పైగా లాస్ట్ వీక్ సుదీప్ గారి ఎపిసోడ్లోన రజిత్ ఘోరంగా కామెంట్ చేశాడు, ఈయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ రూమ్లో ఉంటాడు, ఇంజక్షన్లు పొడిపించుకుంటూ ఉంటాడు, ఈయన ఆడిది ఎప్పుడు అండి అని. అలాంటిది ఈ వారం హీ స్టిల్ ది షో. అంటే ఆయనలో పౌరుషం పుట్టుకొచ్చింది. అంటే తెగింపుతో ఆడాడు. ఆడి తాను సంయమనంతో సంచాలకుడుగాను జాగ్రత్తగా వ్యవహరించాడు, తన టీంకు లబ్ధి చేకూరేలా చేశాడు. తర్వాత చివరంట ఆడి తాను గెలిచాడు. భవ్య, వీళ్ళందరూ మొదలైన వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయినా తను మాత్రం నిలిచి గెలవగలిగాడు. సో హీ టుక్ ది షిప్ అనమాట. సో తను కెప్టెన్ అయిపోయాడు. తను కెప్టెన్ అయినప్పుడు చాలా పవర్ఫుల్గా ప్లాన్ చేస్తాను, మొదటిలాగా కాదు, టీంని ఒక దారిలో ఉంచుతాను, నేను ఇచ్చే పనిష్మెంట్లు కూడా చాలా టిపికల్గా ఉంటాయని హనుమతుతో అన్న మాటను అతను ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. సో ఇలాగే ఈ ఎపిసోడ్ నడిచిపోయిన తర్వాత ఏంటి, ఈ వారం బెస్ట్ ప్లేయర్ ఎవరు, వర్స్ట్ ప్లేయర్ ఎవరు? ఈ బెస్ట్ ప్లేయర్ వర్స్ట్ ప్లేయర్ సెలెక్ట్ చేసే సమయంలోన చాలామంది, అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది సభ్యులు మొదటి వాళ్ళు కొన్ని కారణాలు వెతుక్కొని ఉంటారు. గోల్డ్ సురేష్ చూడండి, త్రివిక్రమ్ని అంటే ఈ సెలక్షన్ ముందుగానే పిలిచి నేను నీ దగ్గర ఒకటి చెప్పాలి అంటాడు. ఏంటి చెప్పండి అంటే, ఎందుకు నువ్వు గత 2 వారాలుగా నాకు హౌస్లో పెద్దగా కనిపించట్లేదు, అదేంటది నేను ఆడుతున్నాను కదా లేదు, నువ్వెప్పుడు కూడా ఒకరితో పాటు ఉంటున్నావు, ఆ ఒకరి నుంచి కొంచెం దూరం రా. ఒకరంటే ఎవరు, ఏ పాయింట్ దగ్గర నాకు క్లియర్గా చెప్పండి, నాకు అర్థం కావాలి కదా అంటే, ఏమో నాకు అనిపించింది నేను చెప్తున్నాను, నువ్వు కొంచెం దాని నుంచి బయటపడాలి, నేను నీ స్నేహితుడు కాబట్టి చెప్తున్నాను, ఇలా నిన్ను నువ్వు పోగొట్టుకోవడం, దూరం అయిపోవడం, ఆటకు దూరంగా ఉండడం, ఒకరికే లొంగి ఉండడం, ఒకరితోనే అటాచ్ అయి ఉండడం, ఇవన్నీ కూడా నీకు మైనస్ పాయింట్లు అవుతాయి, జాగ్రత్తగా ఉండు అంటాడు. సరే మీరు ఏదో చెప్పారులేని అంటాడు. ఆ తర్వాత అంటే ఆయన మాట్లాడింది అంటే భవ్య గురించే. తను అడుగుతాడు త్రివిక్రమ్, భవ్య గురించే కదా మీరు మాట్లాడింది అని. ఏమో చూడు, కాస్త జాగ్రత్తగా చూడు అని అంటాడు. తర్వాత టిపికల్గా అదే పాయింట్ తీసుకుని వాడు వరస్ట్ ప్లేయర్ని ఇస్తాడు. తాను ఇవ్వడం కాదు, శశిర్ కూడా ఇస్తాడు, ఐశ్వర్య ఇస్తుంది. సో ఇలాగా కొంతమంది ఇవ్వడంతో తనకు పాపం ఓట్లు పడిపోతాయి. అసలు ఇక్కడ వరస్ట్ ప్లేయర్గా చైత్రకు ఈక్వల్ ఓట్లు పడతాయి, తనకు ఈక్వల్ ఓట్లు పడతాయి. చైత్రకు ఈక్వల్ ఓట్లు పడడానికి కూడా కారణం ఏంటంటే, నువ్వు ఆడడం కంటే కూడా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది, నీకు అవును నాకు ఆట కావాలి అంటావు, నువ్వు ఆడింది ఎప్పుడు అని అడుగుతారనమాట. సో ఆమెను కూడా జైలు పాలు అయిపోతుంది. బెస్ట్ ప్లేయర్గా అందరూ కూడా గోల్డ్ సురేష్ ఎన్నుకుంటారు. సో గోల్డ్ సురేష్కు ఈ వారం జాక్పాట్ వారం అనమాట. కెప్టెన్గా గెలిచేశాడు, ఆ తర్వాత బెస్ట్ ప్లేయర్ అయిపోయాడు, త్రివిక్రమ్ అనుకోకుండా వరస్ట్ ప్లేయర్ అయిపోయాడు. చైత్ర ఎలాగో ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ జైలుకి ఆవిడ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా గ్రాఫ్ మొత్తం కూడా వెనక ముందు అయిపోయింది. నిజం చెప్పాలంటే మనం జాగ్రత్తగా మాట్లాడితే ఈ వారం వరస్ట్ చాలామంది ఆడారు. ధనరాజ్ తక్కువ ఆడా. అతను ఆడింది ఎప్పుడు 24 గంటలు వీళ్ళని ఇండైరెక్ట్గా అనుకోవడం, డైరెక్ట్గా అసలు చెప్పాలంటే హౌస్లోన చాలా వ్యంగ్యంగా చాలా క్రికెట్గా కామెంట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ధనరాజ్ మాత్రమే. దానికి వ్యంగ్యము హాస్యమని ముసుగేసుకుంటాడు, కానీ కామెంట్లు అయితే చేస్తారు కదా. అంతెందుకు క్యాప్టెన్సీ టాస్క్లోన సురేష్ దాన్ని పట్టుకుని ఇట్లా నిలబడి ఉంటే కనుక అక్కడ టీంతో అంటాడు కన్ఫ్యూస్ రూమ్కి వెళ్తాడేమో, ఎందుకంటే ఇంజక్షన్ పొడిపించుకోవడానికి. మళ్ళీ ఇంత క్రికెట్ చూపులు వేస్తున్నారు కదా అతను కాదు. పైగా ఏంటి, రజిత్ లాంటి వ్యక్తితో కోరి కయ్యానికి పోయి వాడి గడ్డ ముట్టడం, వాడి బుగ్గలు ముట్టడం, ఏమి ఎందుకు ఇట్లా చేస్తాం అంటే, రజిత్ ఫిజికల్ అయ్యేలాగా టెంప్ట్ చేసింది మళ్ళీ ధనరాజే కదన్నా. ధనరాజు తాను కాస్త కంట్రోల్ చేసుకోవాలి, తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు ధనరాజు ఒకటి. మోక్షిత ఏమాడింది సార్, ఆమెకు ఆడడానికి అవకాశం ఎక్కడుంది, ఉన్న అవకాశాన్ని ఏమాత్రం వినియోగించుకుంది. ఎంతసేపు కూడా మైండ్ స్టేటస్తో త్రివిక్రమ లాంటి వాడు, మంజు అలాంటి వాడు, గౌతమ్ ఎలాంటిది, నేను మొదట అన్నాను తెలుస్తా, నాకు మొదటే తెలుసు, ఇలాంటివే తప్పనిచ్చి ఆమె హాయిగా ఆడింది ఏముంది, ఏ గేమ్ ఆడింది ఆమె అంతే. చైత్ర సరే త్రివిక్రమ్ అంతో ఇంతో ఆడాడు, కానీ ఐశ్వర్య ఏమాడింది, ఆమె కూడా ఆడలేదు కదా. మరి వీళ్ళందరూ కూడా వరస్ట్ ప్లేయర్స్ కదా. కానీ త్రివిక్రమ్ అంతో ఇంతో తనకున్న శక్తి మేరకు తనకు ఓకే, తనకు ఒక మైనస్ పాయింట్ ఉంది, వెనకొకటి ముందొకటి మాట్లాడుతూ ఉంటాడు, అది వేరే మాట. కానీ వరస్ట్ ప్లేయర్గా ఏమీ లేదు ఆయన, తన వంతుగా తను ఆడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తనవంతకు తను ఆడేవానికి పైగా క్యాప్టెన్కు తన టీంకు సహాయపడ్డాడు, హెల్ప్ చేశాడు, స్ట్రాటజీ ప్లే చేశాడు. ఇది మాట్లాడిన వాడిని తీసుకెళ్ళి వరస్ట్గా పెట్టేశారు. మళ్ళీ వీళ్ళందరూ వరస్ట్ కదా. మళ్ళీ వీళ్ళు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా బిత్తిర ముత్తయ్యలాగా అలా మూలలో కూర్చుండిపోయారు. ఇది మనమందరం గమనిస్తున్నాం, బహుశా మీరు కూడా గమనించే ఉంటారు. వరస్ట్గా ఆడిన వాళ్ళు చాలామంది ఉండగా కొంతమందికి రావడం అనేది నిజంగా కూడా అది దురదృష్టం. ఇక వరస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ ధనరాజుని నాకు ఎందుకు ఇరిటేటింగ్ అనిపించాయంటే, ఓకే మొన్ననే ఫిజికల్ దాకా వెళ్ళి ఆగిపోయింది, ఇక ఆ టాపిక్ వదిలేయాలి కదా.
మళ్ళీ వరస్ట్ ప్లేయర్గా రజిత్ని తీసుకొని రజిత్ చాలా ఇది చేస్తాడు, రౌడీజం చేస్తాడు, ఫిజికల్గా స్ట్రెంత్ అని అనుకుంటాడు, అది ఇది అంటే కనుక రజిత్ అన్నాడు. అవునా, నువ్వు మామూలుగా ఉన్నావా? నువ్వు వచ్చి నా చెప్పలు నిలుపుతావా? ఎవరిని నా ఒంటి తాకని వరేది ఇప్పటిదాకా ఎవరిని? నువ్వు వచ్చి ఎలా తాకుతావు నన్ను అంటే నేను ఏదో పెద్ద మెత్తగా నువ్వు మెత్తగా అన్నావా? నువ్వు ఎలా అన్నావు నీకు తెలుసు నీకు అసలు ఆ క్షణంలో నేను కొట్టి నేను బయటికి పోవాల్సింది, ఆగాను, సంతోషించు నువ్వు అని అన్నాడు. ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడినావు, అందుకు సంతోషించు అన్నాడు. అనగానే కొట్టేస్తావా? కొట్టు, అయితే కొట్టు, మళ్ళీ నన్ను కొడతావు, నువ్వు కొట్టు చూద్దామంటే నువ్వు ముట్టు చూద్దాం కొడతామంట. సో మళ్ళీ వీళ్ళేసి ఫిజికల్ అవ్వడానికి పోతే అందరు కూడా వెనుకలాడతారు. ఇందులోన ఒకటి ఏంటి, రజిత్ ఇంతవాడు టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఇలాగా మన వ్యక్తిత్వానికి ఇదొక పరీక్ష కాలం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఆవేశాలు, మన ఆవేశాలు, మన కోపాలు, అసూయలు, వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా సబ్మిస్ చేసుకున్నటువంటి, కౌంట్ డౌన్ చేసుకోవాల్సినటువంటి ఏరియా బిగ్ బాస్ హౌసే. ఇక్కడ ఉంటాయి నేను ట్రిగ్గర్ చేసే పాయింట్లు అడుగడుగున ఉంటాయి. ఆ ట్రిగ్గర్ పాయింట్ని నువ్వు ఓవర్కమ్ కావాలన్నదే కదా బిగ్ బాస్ హౌస్ యొక్క లక్ష్యం. మళ్ళీ అది ఆ విషయంలో ఎందుకో రజిత్ కాస్త హద్దులు దాటుతున్నాడేమో అనిపిస్తుంది. చూడాలి మళ్ళీ ఈసారి మళ్ళీ కిచ్చా సుదీప్ గారు మళ్ళీ రజిత్కి క్లాస్ తీసుకుని వదిలేశారంటే మాత్రం అది అన్యాయం. రజిత్కి క్లాస్ తీసుకోవాలంటే మొట్టమొదట ధనరాజు కూడా క్లాస్ తీసుకోవాలి. ధనరాజు చేసిన దానికే రజిత్ రెచ్చిపోయాడు. ధనరాజు అలా చేయకుండా ఉంటే రజిత్ రెచ్చిపోయేవాడు కాదు. అసలు ఆయన తంటకి నేను ఎందుకు వెళ్ళాలి? ఇష్టం లేదు, పక్కన కూర్చో. హౌస్లో చాలామందికి ఇష్టం లేదు. వాళ్ళు ఎవరిని నీలాగే టెంప్ట్ చేసి కవ్వించి ఫిజికల్ అయ్యేలా చేస్తున్నారా? దిస్ ఈస్ రాంగ్ ఆన్ హిజ్ పార్ట్ అని నాకైతే అనిపించింది. సో మళ్ళీ చూడాలి, మళ్ళీ ఏమవుతుందో ఏం కథో చూడాలి. అలాగే ఈసారి అంటే ఈరోజు కిచ్చా సుదీప్ గారి వారద కథ కిచ్చన్న జ్యోతి ఉంటుంది కాబట్టి నిన్నటి దాకా ఓటింగ్స్ తీసుకుంటే 8 మంది మనకు నామినేషన్లో ఉంటే 8 మంది ఉంటే అట్టడుగున ముగ్గురు ఎవరు అంటే కనుక రజిత్, ఆ తర్వాత ధనరాజు, ఆ తర్వాత చైత్ర. 8, 7, 6. సో ధనరాజు, రజిత్ వీళ్ళిద్దరు కూడా నేరోగానే ఉన్నారు. అలాగే ఈవిడ కూడా చైత్ర కూడా కాస్త ఎదురుగా ఉంది. ఆ తర్వాత 5వ స్థానంలోన భవ్య ఉంటుంది, 4వ స్థానంలో మోక్షిత. వీళ్ళిద్దరి మధ్య కూడా నేరో ఉంది. 3rd ప్లేస్కి శశిర్ వెళ్ళిపోయాడు. యాక్చువల్గా చెప్పాలంటే కనుక చైత్ర 7th ప్లేస్లో ఉండింది, ధనరాజ్ 6th ప్లేస్లో ఉండేవాడు. కానీ ఓటింగ్లు కొంచెం పెరగడం వల్ల ఆమె పైకి వెళ్ళింది, వీడు కిందికి వచ్చేసాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఓట్లు చివరి దాకా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏమై ఉంటుందో చూడాలి. ఇవాళ ఓటింగ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. క్లోజ్ అయ్యేదాకా ఆ ఓట్లు ఎట్లా పడ్డాయో చూడాలి. టాప్ 3లోన మనకు త్రివిక్రమ్, హనుమంతు, ఆ తర్వాత శశిర్. త్రివిక్రమ్, హనుమంతుకు మధ్యలో కూడా చాలా చిన్న వేరియేషన్. 21 పాయింట్స్ శాతం రేషియో త్రివిక్రమ్కి వస్తుంది, 21.5 హనుమంతుకు వస్తుంది. హనుమంతు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ప్రతిసారి కూడా ఓటింగ్ షోలో తన టాప్లో ఉండిపోతున్నాడు. తన ఆట కూడా అంతే సరళంగా స్ట్రైట్గా ఉంది కాబట్టి తనకు ఫ్యాన్ బేస్, తన విలేజ్ బేస్ ఉంది, తనను మెచ్చేవాళ్ళు ఉన్నారు, బయట తన కోసం ఓటు చేసేవాళ్ళు ఉన్నారు. తటస్థులు కూడా సాధారణంగా హనుమంతుగా ఓటేస్తారు కాబట్టి హనుమంతు ఎప్పుడు కూడా సేఫ్ లానే ఉన్నారు. త్రివిక్రమ్ అవుట్ ఆఫ్ ఆల్ హిస్ కంబ్యాక్స్ ప్రజలు ఇంకా ఓట్లేసి ఆయన్ని పై స్థానంలోనూ కూర్చోబెడుతున్నారు. చాలామంది కళ కూడా త్రివిక్రమ్ ఈసారి కప్పు గెలవాలని. చూద్దాం ఈ మిగిలిన రోజుల్లో ప్రయాణం ఎలా సాగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క వారమే తీసుకుంటే బాగా ఆడామని మెరిసిపోతున్న వాళ్ళేమో జైలుకి వెళ్ళిపోయారు, త్రివిక్రమ్ వెళ్ళిపోయాడు. అస్సలు ఆడాడు అని పక్కన కూర్చోబెట్టి అందరూ జోకులు వేసేటువంటి సురేష్ ఏమో క్యాప్టెన్ అయిపోయాడు. కాబట్టి ఈ హౌస్లో ఏమైనా కావచ్చు, వీ కాంట్ ఎక్స్పెక్ట్ ది థింగ్స్. అలాగే భవ్య, మోక్షిత కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. తానుకు ఓకే ఫ్యాన్ బేస్ ఉంది, ఓట్లు పడుతున్నాయి, సేఫ్గా వెళ్ళిపోతుంది, కానీ ఆ స్థానానికి సరిపడేటువంటి ఆట తను ఆడగలుగుతుందా తను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తను 4వ ప్లేస్లో ఉంది. మరి 4వ ప్లేస్లో ఆడేట యాక్చువల్ చెప్పాలంటే భవ్య బాగా ఆడింది, గేమ్స్ బాగా ఆడింది. తను అన్నిట్లోనూ తన పెడుతుంది, 100% ఎఫర్ట్ పెడుతుంది. ఆమె ఎఫర్ట్ పెడుతుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కూడా. మళ్ళీ దాని కాస్త జాగ్రత్తగా గమనించాలి. మోక్షిత షీ షుడ్ కరెక్ట్ హర్ సెల్ఫ్. సో ఈ విధంగా చూడాలి. మళ్ళీ ఈరోజు కిచ్చ ఎవరెవరికి క్లాస్ పీకుతారు, ఏం చేస్తారు, ఇవన్నీ చూడాలి. రజిత్ హీఈస్ ఇన్ డేంజర్ పొజిషన్. కారణం ఒకటి, బాగా ఆడతాడు పాపం. నిజం చెప్పాలంటే రజిత్ బాగా ఆడతాడు, షార్ట్ టెంపర్. రంజిత్ ఎలాగో రజిత్ అలాగే షార్ట్ టెంపర్డ్. జగదీష్ లాగానే చాలా తొందరగా ట్రిగ్గర్ అయిపోతాడు. ఆ ట్రిగ్గర్ అవుతాడని తెలిసి పదే కెలుగుతున్నది ధనరాజ్.
ధనరాజ్ చాలా తెలివిగా ఆడుతున్నానని అనుకుంటున్నాడు, కానీ ఇది అంత సరైన ఆట కాదు. ఎందుకట్లా కెలకాలి ఆయన్ని? కెలికి తను రెచ్చిపోతాడని తెలుసు కదా, అయినా కెలుపుతూనే ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ధనరాజ్ ఫ్యాక్టర్గా మాట్లాడు, ట్రిగ్గర్ ఫ్యాక్టర్గా మాడిపోయాడు రజిత్కు. చూడాలి మళ్ళీ ఇద్దరికి క్లాస్ ఎలా తగులుతుందో. ఇక తీసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ మన గౌతమి అండ్ మంజు. ఈ గౌతమి మంజు వీళ్ళిద్దరిది రచ్చరంబోల. ఆ మంజుని మళ్ళీ నిన్న కూడా అంటున్నాను, మంజు నువ్వు అలా అనుకోవద్దు ఫ్రెండ్, నువ్వు నా దోస్తు, నువ్వు నాకు నేస్తానివి. సో మనమిద్దరం కూడా, అంటే నేను ఒకవేళ కప్పు తీసుకుంటే కప్పు తీసుకునే సందర్భంలో కిచ్చ సుదీప్ చేతిలోన నా చేయి ఉంటే పక్కన నీ చేయి కూడా ఉండాలి అంటాడు. రెండు చేతులు ఉండేంత ఆట మీరు ఆడుతున్నారా? మంజు ఉన్న ఆటను కూడా పోగొట్టుకుంటున్నాడు, తనకున్నటువంటి ఆట మొత్తం కూడా గంగబాలు చేసుకుంటాడు. గౌతమ్ ఫ్యాక్టర్గా మారుతుంది. మరి అది తను గమనించాలిగా. కోరికలు ఉంటాయి, కనొచ్చు, ఎవడు కనవద్దు అనుడు, కానీ దానికి ఎఫర్ట్ ఎక్కడ? మళ్ళీ ఆమె వెంట తిరగడం, ఆమె తిట్టించుకోవడం చూసేవాడికి అసహ్యం పుట్టేలాగా ఉంది. మళ్ళీ చూడాలి, మళ్ళీ ఇది రెక్టిఫై అవుతుందో లేదో చూడాలి. సో ఈ విధంగా చూస్తే ఈ వారం మొత్తం కూడా అంటే ఏంటి, నామినేషన్ ప్రక్రియ మొదలుకొని కూడా అన్ని సందర్భాల్లో కూడా చాలా చాలా ట్రిగ్గర్ పాయింట్స్ వచ్చాయి. ఒకరికి మొన్న అయితే చైత్ర బొలోమని ఏడ్చేసింది, నన్ను ఆడనివ్వరు, నన్ను సంచాలనం చేస్తున్నారు అని. సో ఇప్పుడు ఆమె మళ్ళీ జైలుకి వెళ్ళింది. సో ఎలాగూ చైత్రం ఉండనే ఉంటుంది, ఆమె కంటెంట్ ఇస్తుంది కాబట్టి చైత్రం ఉంటుంది. సో రజిత్ ధనరాజ్ యాక్చువల్గా ఓటు ప్రకారమే తీసుకుంటే ఈవేళ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని బయటకు పంపించాలి, కానీ ర్యాండమ్గా తీసుకుంటారా, మళ్ళీ వీళ్ళిద్దరు చేసి వేరే వాళ్ళని ఎవరైనా తీసుకుంటారా చూడాలి. మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి. ఇది అండి ఈ శుక్రవారం నాడు జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించినటువంటి మై అనాలిసిస్. చూద్దాం ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ ఎవరెవరికి క్లాస్ పడుతుంది, కిచ్చా సుదీప్ గారు ఎవరెవరిని క్లాస్ పీకుతారు చూద్దాం. రేపు ఫన్ డే టాస్క్ ఆడించినట్టు ఆడించి ఎవరిని బయటకు లాక్కెళ్తారో చూద్దాం అనమాట. సో ఈ 2 రోజులు కూడా స్ట్రిక్ట్లీ స్టిక్ ఆన్ టు మై రివ్యూస్. ఖచ్చితంగా నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇది అండి ఇవాళ నా రివ్యూ. దిస్ ఈజ్ రామ్ దుర్గమ్మ సుధన్ సైనింగ్ ఆఫ్.